పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో గిరికిరణం ఆగ్రో ఫారెస్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ బేబీ రత్నం మాట్లాడుతూ గత 45 రోజుల్లో మండలంలో కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 300 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారని, వారికి సబ్సిడీపై జూకీ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో గ్రామాల మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తీగల ప్రభ, వైసీపీ యువ నాయకులు పండా సిద్ధార్థ దోరా, కోఆర్డినేటర్లు, శిక్షణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక 3 జిల్లాలు ప్రాంతాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. పాడేరు, అరకు, సాలూరు, విజయనగరం డిస్ట్రిక్ట్, అనకాపల్లి, అలాగే పోలవరం డిస్ట్రిక్ట్లో కూడా ఈ యొక్క టైలరింగ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సుమారుగా ఇప్పటికి ప్రాంతాల్లో పాడేరు ప్రాంతాల్లో చూస్తే ఒక 1500 మందికి మహిళలకు, గిరిజన మహిళలకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అలాగే నర్సీపట్నం ప్రాంతాల్లో చూస్తే ఒక 1500 మందికి ఇవ్వడం జరిగింది. సేమ్ నర్సీపట్నం ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది కూడా. అలాగే పోలవరం జిల్లాలో చూస్తే 8 మండలాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. 8 మండలాలకి 32 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారండి. సో ఇక్కడికి ప్రతి మండలాన్ని కూడా ఒక సుమారు 22, 23 గ్రూపులు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక గ్రూపుకి 25 మంది నుంచి 30 మంది గ్రూపులు మహిళలు, గిరిజన మహిళలు శిక్షణ పొందుతున్నారు. అలాగే ప్రతి మండలాన్ని కూడా టీచర్స్ కూడా ఒక 10 మంది, 15 మంది టీచర్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే 8 మండలాలకి సుమారుగా 120 గ్రూపులు స్థాపించడం జరిగింది. మహిళలు చూస్తే టోటల్గా 1800 మంది మహిళలు ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు. ఈ కంపెనీలో ఒక డైరెక్టర్గా నేను పనిచేస్తూ ఇంతమంది మహిళలకి ట్రైనింగ్, శిక్షణ అనేది మేము టీచర్స్ని పెట్టి గ్రామాల్లోనే ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆయన మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చి